ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకు ఫస్ట్ రైడ్ వచ్చేసింది 1.5 కిలోమీటర్ పికప్ లొకేషను. ఇది ఓలాలో వచ్చింది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి మనకు 9 పాయింట్ చేంజ్ చూపించింది. అయితే పికప్ లొకేషన్కి అయితే నేను ఇప్పుడు రీచ్ అయిపోతున్నా. దగ్గర ఉన్న పక్కనే పికప్ లొకేషను. కస్టమర్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తుండో. ఇట్లా వెయిట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. మనం పోయిన తర్వాత మనము పోయి కాల్ చేసినాక అప్పుడు ఇంకా వస్తున్నా అనేసి మనం వెయిటింగ్ చేపిస్తే అంత ఏంటంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ ప్రతి రైడ్కి అట్లా వేస్ట్ అయితే చాలా మనం లాస్ అవుతాము. ఇట్లా రెడీగా ఉన్నాను అనుకో, కస్టమర్ టక్కన ఆపి ఓటీపీ తీసుకొని ఎక్కించుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది. మనం మంచి మనకు జోష్ అనిపిస్తుంది. అట్లానే టైం వేస్ట్ కూడా అవ్వదు. కస్టమర్ అయితే పికప్ చేసుకున్నా. ముందు మీకు పౌచ్లో కనిపిస్తుంది కదా, ఇది పొల్యూషన్ దాని డేట్ దగ్గరకు వచ్చింది. అందుకే 1 ఇయర్ కింద చేయించిన పొల్యూషన్, అది మర్చిపోతానేమో అనేసి ఆ పౌచ్లో అయితే నాకు రెగ్యులర్గా కనబడుతుంటుంది కదా, మర్చిపోకుండా. బ్యాక్ సైడ్ నుంచి లొకేషన్ చూపిస్తుంది. అయితే నేను ఇట్లాగే షార్ట్కట్లో తీసుకెళ్తున్నా. అదంతా తిరిగేందుకు కస్టమర్కి ఏమంటారు అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఇట్లా షార్ట్కట్లో తీసుకెళ్దామని తీసుకెళ్తున్నా. అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓలా మనకి ఎంత వస్తుందని చూపిద్దాము. అట్లాకేం చూపిస్తే 9 పాయింట్ చేంజ్ చూపించింది. ఇట్లా చూపిస్తే 8 పాయింట్ చేంజ్ తీసుకొచ్చిన. 1 కిలోమీటర్ సేవ్ చేసుకొని తీసుకొచ్చిన. అయితే 83 రూపీస్ అయింది మనకు బిల్లు. కస్టమర్ అయితే మనం షార్ట్ కట్లో తీసుకొచ్చినందుకు మన పర్ఫార్మెన్స్, మన బిహేవియర్ నచ్చి ఆయన 100 రూపీస్ ఇచ్చి ఉండని చేంజ్ అవద్దు అని చెప్పిండు. ఇట్లా నాకు చాలా తక్కువ మంది కస్టమర్లు దొరుకుతారు ఇట్లా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేవాళ్ళు. చాలామంది అయితే 1 రూపీ కూడా మనకు కౌంట్ చేసుకొని తీసుకుంటారు. నేను కూడా ఇచ్చేస్తాను, ఎందుకు అవసరం లేదనేసి. మరి 39 అట్లా అయితే 40 రూపీస్, రూపాయి ఇక మన దగ్గర కూడా ఉండదు చేంజ్. అట్లా ఒక్కొక్క రూపాయి అయితే అది కామన్. మళ్ళీ నాకు ఇంకొకటి నెక్స్ట్ రైడ్ పడ్డది. నెక్స్ట్ రైడ్ పికప్ లొకేషన్ ఇది కూడా మనకు 2 కిలోమీటర్ ఉంది దాదాపు. నాకు ఓలాలన్నీ అట్లనే వస్తాయి. 2 కిలోమీటరు, 2.5 కిలోమీటరు, 1.5 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి రేర్గా పక్కనే దగ్గర ఉండడం అనేది చాలా రేర్గా వస్తాయి. ఒకవేళ పక్కన పడేది ఉన్నా కానీ మనం పక్కన ఉంటే పడతలేదు. మినిమం మనము 500 మీటర్ల దూరం ఉండటానికే పడుతుంది అది ఏందో ఓలాలో. ఇప్పుడైతే మనము పికప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ ఇక్కడ కూడా వెయిటింగే. ఏదో ఇంకా మళ్ళీ ఏదో మర్చిపోయినా అనేసి వెయిట్ చేస్తుంది మేడము. పికప్ చేసుకుంటున్న మేడంని. ఈ డ్రాప్ వచ్చేసి మనకు 3 పాయింట్ చేంజ్ ఉంది డ్రాప్ లొకేషన్. పికప్ అయితే మనకు 2 కిలోమీటర్ ఉంది కదా. ఇంకొకటి ర్యాపిడో కూడా ఆన్ చేయాలి. ర్యాపిడోలో కమిషన్ కట్ అవుతుంది అనేసి నేను ఓలానే ఆన్ చేసిన. ఒకవేళ మధ్యలో మనకేమైనా పడకపోతే ర్యాపిడో ఆన్ చేస్తా. ఇంకొకసారి ఏంటంటే ర్యాపిడో ఆన్ చేస్తే నాకు అది ఏంటంటారు చిన్న చిన్న రైడ్స్ పడుతున్నాయి. అందుకే నేను చేయట్లేదు ర్యాపిడో ఎక్కువ. మేడంని అయితే డ్రాప్ లొకేషన్లో డ్రాప్ చేసేసిన. అయితే 38 రూపీస్ అయింది మేడంది బిల్లు. అయితే ఈ మేడం 40 రూపీస్ ఇచ్చింది. ఈ మేడం ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది. ఈ సెకండ్ టైం ఈ మేడంని డ్రాప్ చేయడం మనము. మనకైతే 40 రూపీస్ ఇచ్చేసి చేంజ్ లేదు, చేంజ్ 2 రూపీస్ మేడం అంటే ఉండని. లాస్ట్ టైం కూడా ఎక్కువనే ఇచ్చింది అమౌంట్. 2 రూపీస్ మందులే ఉండని అనేసి అన్నీ చెప్తుంది. 40 రూపీస్ తీసేసుకున్నా. అయితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నా ఛానల్ అనేది తొందరగా మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయితే కదా మనకు అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి. 1000 సబ్స్క్రైబర్స్ మినిమం కావాలా, 4000 అవర్స్ వాచ్ అవర్ కావాలా. ఇది ఇంకొకటి రైడ్ పడ్డది, ఇది కూడా ఓలాలనే మనకు. ఇది వచ్చేసి ఇది కూడా అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ మేడంని డ్రాప్ చేసిన దగ్గర నుంచి. అయితే ఇక్కడ ఏమైందంటే చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ సారు 500 మీటర్స్ దూరంలోనే లొకేషన్ అయిపోయింది. నేను కాల్ చేస్తే మళ్ళీ ఆయన అడ్రస్ చెప్తా ఉంటే లోపలికి వచ్చిన. ఆయన మెయిన్ రోడ్ దగ్గర పెట్టేసిండు లొకేషను. ఇంకా లోపల గలీలో ఉన్నాడు. ఇంకా సరే అనేసి కాల్లో మాట్లాడుకుంటూ వచ్చి పికప్ చేసుకుని అదే చెప్తున్నాడు అనమాట. మాది ఇంకా లోపలికి ఉంటుంది ఇల్లు, అక్కడ లొకేషన్ రావట్లేదని అక్కడ పెట్టినా అని చెప్పిండు.
సరే అని పికప్ చేసుకున్నా. ఇక్కడ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చిన. ఇది కూడా మనకు దగ్గర 5 కిలోమీటర్ డ్రాప్ లొకేషను. కస్టమర్ని అయితే మనం 5 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన నేను ఆల్రెడీ. ఇక్కడ ఆపేయమన్నాడు కస్టమర్ ఆపిండు కదా. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చూద్దాం. అమౌంట్ 48 రూపీస్ అయింది. 48 రూపీస్ అయితే కస్టమర్ వచ్చేసి మనకి అది కొంచెము ఓలా అది ఏంటంటారు స్కానర్ ఆన్ అయింది. స్కానర్ ఇంతకుముందు ఓలా దాంట్లో స్కానర్ రాకపోతుండే, ఇప్పుడు స్కానర్ వస్తుంది. కొంచెం స్లో అవుతుంది అది యాప్. ఈ అమౌంట్ ఇచ్చేసిండు 48 రూపీస్ అయితే 50 రూపీస్. ఇంతకుముందు అయితే స్కానర్ రాకపోతుండే అనమాట. మన పర్సనల్ స్కానర్ అనే స్కాన్ చేపిస్తుండే. ఇప్పుడు ఓలా వాళ్ళు ఆ స్కానర్ కూడా ఇస్తున్నాడు. ఈ రోజే వచ్చింది అది, ఇన్ని రోజులు లేదు. అందుకే కొంచెం స్లో అవుతుంది చూడండి యాప్. ఇక ఇట్లా సడన్గా యాప్ కూడా ఇట్లా స్టక్లు అయ్యి పని చేయకుండా ఉంటాయి చూడండి. అట్లా టచ్ చేస్తుంటే అసలు పోతలేదు అది. అంటే ఇవాళనే అది అప్డేట్ వచ్చింది. అందుకే 48 రూపీస్ అయితే అమౌంట్ అయింది. కస్టమర్కి నేను ప్రతి కస్టమర్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం రేటింగ్ తక్కువ ఇచ్చినాం అనుకో, పాపం వాళ్ళు నెక్స్ట్ టైం బుక్ చేసినప్పుడు బుక్ కాదనమాట. మళ్ళీ ఇంకొకటి వచ్చింది నాకు, ఇంకొకటి రెంబడి వచ్చింది చూడండి రైట్. ఇట్లా వస్తే మంచిగా అనిపిస్తుంది మనకు. బ్యాక్ టు బ్యాక్ వస్తే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఇది కూడా వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ పికప్ ఉంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 5 కిలోమీటర్ ఉంది. అది కూడా మనకైతే 48 రూపీస్ ఎంత 38 రూపీస్ చూపించింది ఓలాలో. ఇంకా సరే అనేసి యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్దాము. ఇంకొకటి నాకు కామెంట్ చేసిండ్రు ఏమన్నంటే ఎట్లా మనము ఓలాలో జాయినింగ్ ఎలా అవ్వాలి ఎట్లా అనేసి దాని డీటెయిల్స్ కోసం ఒక వీడియో చేయమని చెప్పి ఒక బ్రదర్ కామెంట్ చేసిండు. నేను కంపల్సరీ చేస్తాను ఆ వీడియో. మనకు స్క్రీన్ రికార్డింగ్ అది చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇంకొక బ్రదర్ వచ్చేసి ఫైనల్గా మనకు ఎంత అమౌంట్ అయింది, మీరు అమౌంట్ చెప్పట్లేదు లాస్ట్లో అని చెప్పారు. సరే అమౌంట్ కూడా చెప్తాను. ఎందుకంటే మీకు ప్రతి రైడ్కి ఇంత వస్తుందని ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నా కదా. అవి మీరు టోటల్ చేసేసుకుంటారు అనేసి నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వీడియో చూడడంలో. మనకు ఫస్ట్ రైడ్కి ఇంత వచ్చింది, ఇప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కస్టమర్కి మనకి 100 రూపీస్ వచ్చింది, సెకండ్ కస్టమర్కి 40 రూపీస్ వచ్చింది, థర్డ్ కస్టమర్కి 50 రూపీస్ వచ్చింది. ఇట్లా మీరు టోటల్ చేసుకుంటుంటే ఇంట్రెస్ట్ వస్తుంది చూడడంలో అనేసి నేను లాస్ట్లో టోటల్ అమౌంట్ చెప్పట్లేదు అనమాట. అయితే ఇక ఇప్పుడు కస్టమర్ కమెంట్ చేసిండు, మీరు లాస్ట్లో కూడా మొత్తం ఎంత అయింది ఎర్నింగ్ అనేది చెప్పండి అని చెప్పేసి చెప్పిండు. సరే అనేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను మీకు లాస్ట్లో ఎంత అయింది అనేది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా. మళ్ళీ ఒకటి వీడియో వచ్చి తర్వాత నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ ట్రాఫిక్లో ఫుల్ ట్రాఫిక్ సౌండ్ వస్తుంటుంది. కొంచెం నా బండి కూడా సౌండ్ బాగా వస్తుంది. అంటే అది మామూలుగా వస్తుంది కానీ ఈ కెమెరాలు అనేది ఓవర్గా రికార్డ్ అయిపోతుంది. అది దాని నాయిస్ ఎక్కువ వస్తుంది అనేసి నేను సైలెంట్గా మంచిగా క్లియర్గా అర్థం కావాలా, పక్కన చెవుల నాయిస్ వస్తూ ఉంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదు వీడియో అని చెప్పేసి నేను తర్వాత మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా ఇక్కడ చూస్తే ఎక్కడ కస్టమర్ కనిపిస్తలేడు. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. యాక్చువల్గా బుక్ చేసిన పర్సన్ వేరు, ఇక్కడ ఉన్న పర్సన్ వేరు. ఇటు చూసినా కనిపిస్తలేడు కస్టమర్, కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేడు. ఏం చేయాలో మళ్ళీ ఇది ఇంత దూరం వచ్చింది, ఇప్పుడు నేను క్యాన్సిల్ చేయాలన్నా మరి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇంకా చూస్తే అక్కడ లాస్ట్లో నుంచి రైట్ సైడ్ ఒక హోటల్ ఉంది పాండబ్బా. ఇంకా అక్కడ నుంచి మెల్లగా వస్తున్నాడు కస్టమరు. చాలాసేపు చూసిన చూడండి, ఇటు అటు వెతికిన, కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, అటు చూసినా ఇటు చూసినా లేడు కస్టమర్. ఇక మెల్లగా వస్తున్నాడు. కస్టమర్ అయితే మనం పికప్ చేసుకొని అయితే ఈ కస్టమర్ది కూడా ఒక చిన్న మిస్టేక్ ఉన్నది. ఏంటంటే కస్టమర్ ఫోన్లో నుంచి ర్యాపిడో కానీ ఓలా కానీ బుక్ కాదు. ఏ బైక్ కూడా బుక్ కాదు కస్టమర్ ఫోన్ నెంబర్ నుంచి. అంటే మన్నాడు ఏం చేసిందంటే ర్యాపిడోలో 40 రూపీస్ పెండింగ్ ఉన్నాడు, పెండింగ్ అమౌంట్ ఉంది. ఇప్పుడు ఆ పెండింగ్ అమౌంట్ పే చేసేదాకా వాళ్ళకి వేరే బుక్ కాదు. బుక్ చేసినా ఇప్పుడు ఒకవేళ ఈ రైడ్ది ప్లస్ పాత 40 రూపీస్ కూడా యాడ్ చేసి వస్తుంది బిల్లు, మొత్తం కట్టాలైనా ఇవాళ. అందుకే ఆయన ర్యాపిడోలో బుక్ చేస్తాడు. ఓలాలో బుక్ చేద్దామంటే ఓలా అయిన దాంట్లో లాగిన్ అయితే లేదు. ఆయన నంబర్ కొట్టగానే డైరెక్ట్ బ్లాక్ అని చూపించేస్తుంది. అంటే ఆల్రెడీ ఈయన మిస్టేక్స్ చేసినట్టుండు ఇంతకుముందు.
అంటే ఊరికే క్యాన్సిల్ చేయడమో లేకపోతే ఇట్లానే ఏదో చేసి ఉంటాడు, అందుకే అది ప్రాబ్లం వచ్చింది. అంటే అసలు ఈయన నంబర్ నుంచే లాగిన్ అవుతలేదు. సరే అనేసి కస్టమర్ అయితే నేను డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చిన. కాలనీ మంచిగా చూడండి. ఇక్కడ డ్రాప్ చేస్తున్న కస్టమర్ని అయితే డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత కస్టమర్ ఏం చేసిండంటే వెంబడే నాకు అమౌంట్ ఇవ్వలేదు. ఆపి నాకు ఇంత కాదు అమౌంటు, ఇంత ఎందుకని 39 రూపీస్ అయింది. దగ్గర 4.5 కిలోమీటర్ ఉంది. అయితే మనోడు 39 రూపీస్ అయింది. 39 రూపీస్ ఎట్లా అవుతుంది, నేను ఎప్పుడు వచ్చినా నాకు 30 రూపీస్ అయితే 39 రూపీస్ కాదు అని అనేసి మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నేను నా చేతిలో ఏముండదు, ఆ కిలోమీటర్ని బట్టి వస్తుంది, నేను తీసుకొచ్చిన రూట్ నువ్వు పెట్టిన లొకేషన్ కరెక్టే కదా, నేనేమంతా తిప్పుకొని అయితే తీసుకురాలి కదా అది అని చెప్తే, అప్పుడు సరే ఎందుకో మరి అలా ఎక్కువైంది అని అంటున్నాను. అయితే సరే మరి అమౌంట్ ఇవ్వండి అంటే, అమౌంట్ ఇవ్వమంటే అసలు అమౌంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఫోన్ చేసిండు. అంటే ఆ కస్టమర్కి ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా వచ్చినా అని చెప్పిండు. ఆయన 5 నిమిషాలు ఉండు అనేసి అనుకుంటా లోపలికి పోయిండు. నేను అమౌంట్ లేదేమో మేడం దగ్గర తీసుకొని ఇస్తాడేమో అనుకున్నా. లోపలికి పోయి ఎంతసేపు ఉన్నాడో తెలుసా, అరే వస్తలేడు, నాకేమో నేనేమో క్లోజ్ చేయలేదు రైడు, అమౌంట్ ఇవ్వాలంటే. ఇప్పుడు నేనైతే ఏం అనలేను కదా, ఆ ఎండ ఒకటి టూ మచ్ ఎండ కొడుతున్నది. ఇక సరే అనేసి ఇక వెహికల్ తిప్పుకొని రైట్ సైడ్లో కొంచెం నీడ ఉందని అక్కడ పోయి నీడ దగ్గర ఆగిన. ఇంకొకటి ఏంటంటే మనకు ఏమంటారు, మనోడు కూడా డైరెక్ట్గా మనకు కనిపిస్తుంటాడు అక్కడ రైట్ సైడ్లో ఉంటాయని చెప్పేసి మళ్ళీ రైట్ సైడ్ టర్న్ చేసుకొని ఇక రైట్ సైడ్లో నీడలో నిల్చొని ఇక చూస్తూ ఉన్నా వస్తాడేమో అనేసి. అంటే ఇక చాలాసేపు వాళ్ళు మాట్లాడి అదేమో పార్సల్ ఏదో తెచ్చిండు, సంథింగ్ క్లాత్స్ అనుకుంటా, ఇచ్చేసి డిస్కస్ చేసి మళ్ళీ వచ్చిండు కిందికి. వచ్చినాక ఏమంటుండంటే నేనన్నా పైసలు ఇచ్చేసి పోయేదంటే పోయి నువ్వు అని అంటే, లేదు నేను రిటర్న్ పోవాలా, ఇక ముందుగా అది మేడంకి అది ఇచ్చేసిన దాకా నేను మాట్లాడదాం నీతో అని చెప్పేసి ఆపినా అని చెప్పిండు. ఇట్లా రైట్ సైడ్ నుంచి మనం లొకేషన్ మంచిగా కనిపిస్తుంది చూడండి కస్టమర్, అందుకోసం మనం ఇక్కడ ఉండి చూడాలి. ఇట్లా ఒక్కొక్కసారి అపార్ట్మెంట్లో అయితే లోపలికి పోయారంటే రారిగా, మనం అందులో ఏ ఫ్లాట్ అని ఎత్తుకుతాం, ఎవరినైనా ఎత్తుకుతాం. అందుకే నేను ఎంబడే క్యాష్ తీసేసుకుంటా. కస్టమర్ అయితే ఇక చాలాసేపటికి వచ్చింది. మీకు వీడియో అంతా కట్ చేసిన, చాలాసేపు ఒక 10 మినిట్స్ పట్టింది. వచ్చి ఏం చేసిండంటే మనకు ఆయన ఫోన్ చూపించడమంటే యాప్ ఇట్లా అవుతలేదు అనేసి అప్పుడు అమౌంట్ ఇచ్చిండు. మళ్ళీ ఏదేమో మేడం ఇచ్చిందేమో అమౌంట్ ఇప్పుడు ఇచ్చిండు, అందుకే నాకు ఇచ్చిండు అమౌంట్ అయితే ఇచ్చిండు. తర్వాత వచ్చేసి రిటర్న్లో నాకు అక్కడ అంటే ఇంకొక కిలోమీటర్ ఎక్స్ట్రా అక్కడ నన్ను డ్రాప్ చేస్తావా అని అడిగిండు. అంటే అన్న బుక్ చేయండి, మళ్ళీ నాకు ఇక్కడ ఏరియాలో కూడా ఇవ్వలేరు కానీ నాకు వస్తుంది రాయడం చెప్పిన. అని అంటే లేదా నా దాంట్లో నుంచి బుక్ అవ్వట్లేదు, అందుకే నేను అక్కడ కూడా వేరే ఆయనతో బుక్ చేసిన, వేరే ఫోన్లోకించి మనకు నా దాంట్లో బుక్ కాదంటే సరే అని ఒకసారి ఫోన్ చూపించిండు. ఫోన్ చూసిన అసలు ఓలా యాప్ ఉంది కానీ అందులో లాగౌట్ అయ్యింది. సరే అని లాగిన్ చేస్తే ఆయన నంబర్ తోటి లాగిన్ అవ్వట్లేదు. అదేం చెప్తుందంటే డైరెక్ట్ ఆయన నంబరే బ్లాక్ చేసేసింది ఓలా. అంటే ఇక ఆ నెంబర్ నుంచి లైఫ్లో ఎప్పుడైనా రైడ్ బుక్ చేసుకోలేడు ఇక, అట్లా చేసేసి అంతే అది. ఎందుకంటే ఊకే ఎక్కువ క్యాన్సిల్ చేసినా లేదంటే ఏదైనా మిస్టేక్ చేసినా అట్లా అవుతుంది. ఇక ఆయనను డ్రాప్ చేసినాక మెల్లగా ఆయన డ్రాప్ చేయకముందే ఈ రైడ్ వచ్చేసింది నాకు మేడంది. డ్రాప్ చేసేసి ఇక్కడికి వస్తే ఇక్కడ మేడం ఏం చెప్తున్నారంటే బాక్సెస్ ఉన్నాయి, క్యారేజెస్ తీసుకోపోవాలా అని చెప్పారు. అంటే క్యారేజెస్ అనుకున్నా. సరే అని చూస్తే 11 కిలోమీటర్స్ ఉన్నది మనకు అది డ్రాప్ లొకేషన్. సరే అనేసి ఇక ఏం చేస్తాము అంటే నేను చూసి తీసుకుంటా పార్సల్, అన్నీ ఇవ్వబడతాయి తీసుకొని, ఇక క్యారేజే కదా పోనీలే అనేసి జెన్యూన్ ఉంటేనే తీసుకుంటా. నాకు అనిపించాలి జెన్యూన్ అని, ఏమైనా తేడాగా మాట్లాడలేదు అంతే అర్థమైందంటే నేను అప్పుడు యాక్సెప్ట్ చేయను. 2 క్యారేజీలు ఉన్నాయి, 2 క్యారేజీలు అయితే తీసుకొని పక్కన హ్యాంగ్ చేసుకొని ఇక మెల్లగా మళ్ళీ ఒకటి నాకు ఏదన్నా పార్సల్ ముందు పెట్టుకుంటే నాకు మైండ్ అంతా నాకు పార్సల్ మీద ఉంటుంది ముందు, అది అటు ఇటు జారిపోతుంటుంది కదా, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే ఉంటుంది మైండ్. ఇక టెన్షన్ ఆడుకుంటుంది, అది ఎక్కడ పడిపోతుందో ఎక్కడ జారిపోతుందో అనే టెన్షన్లో ఉంటుంది. అందుకే నేను ఎక్కువ ముందు పెట్టుకునే పెద్ద పార్సల్ ఉంటే నేను తీసుకోను. మనం తీసుకెళ్ళగలిగే అంత ఉంటేనే తీసుకెళ్తా. అంటే ముందు పౌచ్లో పట్టే అంత కానీ లేదంటే ఇక పక్కన హ్యాంగ్ చేసుకునే అంత బ్యాగ్ కానీ, అంతకుమించి ఎక్కువ ఓవర్గా ఉంటాయి. ఒక్కొక్కరు పెద్ద సంచులు ఇస్తాను తీసుకోను.
ఎందుకంటే అవి పోర్టర్లో కానీ లేదంటే దీంట్లోనే పార్సల్ ఆప్షన్ ఉంటుంది, దానిలో బుక్ చేసుకుంటే పాపం పార్సల్ చేసే వాళ్ళకి కూడా వస్తాయి కదా అమౌంట్. నేను ఓన్లీ రైట్ సైడ్ చేస్తే పార్సల్ చేయను కదా, అట్లా ఇవన్నీ మనమే చేసుకుంటే ప్రకృతి వాడి బాగుండదు, అందరూ బతకాలి కదా అట్లా అని. ఇంకా నేను ఆ మేడంకి అదే చెప్పిన, నెక్స్ట్ టైం మీరు పార్సల్ బుక్ చేయండి మేడం అని అంటే అదే చెప్తుంది మేడం, ఓకే పార్సల్ బుక్ చేస్తాను, నేను రైడ్ బుక్ చేసిన, నాకు ఐడియా లేదంటే అలానే ఉంటుంది చెప్పిన అనమాట. అవేర్నెస్ చేసిన. కొంతమంది తెలియదు, దాన్ని మనం రైడ్ బుక్ చేసేస్తారు, ఇప్పుడు ఆ రెగ్యులర్గా అలవాటు అయిపోయి పక్కన పార్సల్ ఉంటుంది కూడా ఐడియా ఉండదు. అందుకే చెప్పేసి ఇక పికప్ తీసుకొని 11 కిలోమీటర్స్ ఉంది. అయితే ఈ రైడ్లో నేను ఏం చేసిన అంటే నా వెనకాల ఎవరు లేరు కాబట్టి నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఏంటంటే ఆర్మీ ఏరియాల నుంచి నేను వెళ్ళిన, ఆర్మీ వాళ్ళ ఏరియాలకి ఎంటర్ అయినప్పుడు ఇద్దరు బైక్ మీద ఉంటే ఇద్దరికి కంపల్సరీ హెల్మెట్ ఉండాలి. ఇక త్రిబుల్ రైడింగ్ అయితే అలోనే ఉండదు ఇప్పటికి. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి హెల్మెట్స్ ఉంటేనే మనకు ఆర్మీ ఏరియాలో ఎంట్రీ ఉంటుంది, లేదంటే వాళ్ళు అక్కడే ఆపేసేసి రిటర్న్ పంపించేస్తారు. నాకైతే సింగిల్ హెల్మెట్ అవుతుంది, నా వెనకాల ఎవరు పిలియన్ రైడర్ లేడు కాబట్టి నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ మధ్యలో ఆర్మీ ఏరియా నుంచి షార్ట్ కట్ తీసుకుంటే మనకు 11 కిలోమీటర్స్ కాస్త 9 కిలోమీటర్ చేంజ్ అయింది. అది ఒక్కొక్కసారి నాకు ప్లస్ పాయింటే. అయితే ఇక్కడికి వచ్చినాక కస్టమర్కి కాల్ చేసిన, అంటే ఇక్కడ అడ్రస్ దొరకలేదు, కొంచెం లొకేషన్ రాకుండే. కాల్ చేస్తే పలానా షాపు సో అండ్ సో నేమ్ చెప్తే మళ్ళీ ఆ షాప్ నేమ్ ఎత్తుక్కుంటూ వచ్చి ఇక్కడికైతే వచ్చిన. ఇప్పుడే కస్టమర్కి అయితే ఇవి ఇచ్చేద్దాము, ఇదే షాప్ లోపల ఉన్నా తీసుకొని రా అన్నాడు, కౌంటర్ మీద ఉన్నా నేను తీసుకొని రా అంటే సరే అని వెళ్ళిన ఇచ్చిన. ఇతనైతే తీసుకున్నాడు. తీసుకున్నాక ఏం చేస్తాడో చూడండి. ఇక అదో నేను అమౌంట్ చూపిస్తున్నా ఫోన్లో, వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను నోటితో చెప్పకుండా జస్ట్ చూపించిన. ఆయన చూసినట్టు లైట్ తీసుకొని ఇంకా గిరాకే చూస్తున్నాడు, అక్కడ అమౌంట్ తీసుకుంటుండు, వాళ్ళకి ఇస్తున్నాడు. ఇక చాలాసేపు నిలబడ్డాక కూడా ఇస్తలేడు. ఏం చేయాలా, ఇక ఇట్లానే ఉంటుంది చూడు, వాళ్ళది అయిపోయింది కదా, ఇప్పుడు బాగా క్యారేజ్ అయితే వచ్చేసింది. ఇక మళ్ళీ మనకు తోడానికి ఏం పని అన్నట్టుగా డైరెక్ట్ ఇక వాడు గట్టిగా మళ్ళీ ఒకసారి గట్టిగా అడిగిన, సార్ నాకు అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతా కదా, నన్ను ఎందుకు నిలబెడుతాను అనగానే అప్పుడు తీసిస్తున్నాడు. లేకుంటే ఇక నేను నిలబెడతా, అట్లే నిలబెడతాడు ఇక సాయంత్రం దాకా. ఈరోజు అయితే 10 to 12:40 వరకు చేసిన. అమౌంట్ వచ్చేసి 380 రూపీస్ అయింది. ఒకటైతే ఆఫ్లైన్ చేసిన 50 రూపీస్, అతను రిటర్న్ దించిన కదా, అది 50 రూపీస్ తోటి కలిపి 380 రూపీస్ అయింది.